హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా ఉంటే అల్లం పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇది 2 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. కావాల్సిన పదార్థాలు: అల్లం, బెల్లం, చింతపండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఆయిల్, ఉప్పండి, తాలింపు సరుకులు. తాలింపుకి ఏం కావాలో తాలింపు వేసేటప్పుడు చెప్తానండి. ఇప్పుడు పొయ్యి మీద అయితే మూకుడు పెట్టేసుకొని మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఎండుమిర్చి కూడా 100 గ్రాములు వేసుకుని కొద్దిగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. అల్లాన్ని తీసి పక్కన పెట్టుకొని పచ్చెనపప్పును కూడా వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండుని శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరలా మూకుడు పెట్టి 2 స్పూన్ల ధనియాలను కూడా వేసి వేగనివ్వాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మార్నింగ్ టిఫిన్స్లోకి మనం అప్పటికప్పుడు పచ్చట్లు చేయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది కదండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అండి చాలా. ఇందులో నేను కొంచెం కల్లుప్పు వేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామండి. ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఇలా కారపొడి రెడీ అయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కల్ని, చింతపండుని, ఉడికించిన చింతపండుని వేసి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. తర్వాత మూత తీసి 100 గ్రాముల బెల్లాన్ని తురిమి ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి కోసం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు అండి. ఇప్పుడైతే మనం ముందుగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసుకుని బాగా కలపాలండి. 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఈ పచ్చడికంతా ఆయిల్ బాగా పట్టేస్తుందండి. ఇప్పుడు మనం ఉప్పు తక్కువైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైంలోనే ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి మనం తడి లేని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఈ పచ్చళ్ళ తడి చెంచా పెట్టకుండా ఉంటే ఫ్రెండ్స్ బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ అవసరం లేదండి. 2 months వరకు అయితే తప్పకుండా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.